శ్రీతేజ్ పరిస్థితి అంటే లోపలికి వెళ్ళి ఐసీయూకి వెళ్ళి చూడాలంటేనూ కొంత డాక్టర్లు లోపలికి వెళ్తే కొంత బాగుండదని చెప్పడం జరిగింది. సరే వాళ్ళ అడ్వైజ్ మనం తీసుకోవాలి కాబట్టి మేము బయటికే డాక్టర్స్ రప్పించాం. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నారు కానీ దానికి అనుగుణంగా స్పందించట్లేదు. ఇంకొక 10-15 రోజుల వరకు కూడా ఏం చెప్పలేము అనే మాట. కళ్ళు తెరిచి చూడట్లేదు, నోరు తెరవట్లేదు, ఏదైనా సరే ఇప్పటికి వెంటిలేటర్స్ మీదనే ఉన్నాడు. ఇంకా 15 రోజుల వరకు కూడా ఏం చెప్పలేమనే మాట డాక్టర్లు అంటుండ్రు. అంటే దీన్ని బట్టి కండిషన్ సీరియస్గా ఉన్నదని అర్థమవుతుంది. డాక్టర్ల నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ కావడం లేదు. ఇంకో పక్క నైట్ నుంచి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదే కోణంలో తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ కూడా మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకన్నా దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? వాస్తవానికి ఇప్పుడు రేవతి గారు తొక్కిసలాటలో చనిపోయిన తర్వాత ఈ చిన్న బిడ్డ పరిస్థితి సీరియస్గా ఉన్నదనే వార్తలు అక్కడక్కడ మనం చూస్తున్నాం. కానీ మీరు అన్నట్టుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేయకపోవడం కొంత సమాజం కొంత వేరే తీరుగా భావించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ వైద్య ఆసుపత్రి వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు అందించే విధంగా మీరు హెల్త్ బులెటిన్ రోజుకు 2-3 సార్లు ప్రకటించాలని చెప్పి నేను కోరుతున్నా. అదే సమయంలో అల్లు అర్జున్ గారు కుటుంబ సభ్యులు కూడా వెంటనే వచ్చి పరామర్శించిపోతే ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చినట్టు అవుతుంది. తండ్రికి ఇంకా చిన్న బిడ్డ ఉన్నది, ఓదార్పునిచ్చినట్టు అవుతుంది. అదే సమయంలో ఇంకా పెద్ద మనసు చేసుకొని ₹1 కోటితో పాటు అదనం కూడా కుటుంబాన్ని కూడా ఇంకా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నాను. అయితే ఈ ఘటనలో ఎంతటి స్టార్నైనా అరెస్ట్ చేస్తామని చెప్పి నిరూపించుకుంది రేవంత్ సర్కారు. అదే కోణంలో కొండారెడ్డిపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణ వాంగ్మూలంలో రేవంత్ బ్రదర్స్ వల్లనే నేను చచ్చిపోతున్నా అని చెప్పి రాసిండు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఎట్లా చూడొచ్చారు మనం? నేనే ఇప్పుడు ఎంత టోన్నోలోనైనా అరెస్ట్ చేస్తామని చెప్పడం అనేది నేరం లేకపోయినా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వచ్చాడు, వచ్చే ముందు సమాచారం ఇచ్చాడు, ఆయన లోపల ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. బయట జరగడానికి ఆయన బాధ్యుడు ఎట్లా అవుతాడు? వాస్తవానికే కాదు. సమాచారం ఇవ్వకపోతే ఆయన వచ్చిన సమాచారం తెలిసి క్రౌడ్ బాగా వచ్చి తొక్కిసలాట జరిగితే ఆయన బాధ్యుడే. ఆయన ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఆయన సమాచారం ఇచ్చి లోపల సినిమా చూస్తున్నప్పుడు బయట తొక్కిసలాడితే ఆయన బాధ్యుడు ఎట్లా అవుతాడు? ఏదో మేము సినిమా హీరోలను కూడా మేము అరెస్ట్ చేసినామని చెప్పడం కోసం ఏదైనా అది చేస్తామో కానీ అది న్యాయం కాదు. ఒకవేళ చెప్పి రాకపోతే ఆయన తప్పే, ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందే. కానీ సమాచారం ఇచ్చి వచ్చినప్పుడు ఆయన వస్తున్నప్పుడు క్రౌడ్ వస్తుందనే విషయం తెలిసినప్పుడు ఆ క్రౌడ్ను అరికట్టే దిశగా తొక్కిసలాట జరగకుండా చూసే దిశగా చేయాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి, పోలీసు యంత్రాంగం చేయాలి. ఆ పని చేయకపోతే పోలీసులు కూడా బాధ్యులే కదా. నేను అనుకుంటున్నాను చెప్పే వస్తే మాత్రం పోలీసు యంత్రాంగం కూడా ఇలా నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. ఆ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. కాబట్టి నిండు ప్రాణం బలైంది దానికి కారణం అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు నిండు ప్రాణం బలి కావడానికి పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఫైనల్గా ఏం విజ్ఞప్తి చెప్తున్నారు ప్రభుత్వానికి? ఓకే, ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు అల్లు అర్జున్ గారు సమాచారం ఇచ్చి వస్తే ఆ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని బందోబస్తు పెంచడంలో తొక్కిసలాట జరగకుండా చూడడంలో ఒక మహిళ ప్రాణం పోకుండా చూడడంలో విఫలమైంది ఇక్కడ యంత్రాంగం అయినప్పుడు ఆ యంత్రాంగం ఏ స్థాయి యంత్రాంగం విఫలమైందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.